ప్రైజ్ లార్డ్ అందరికీ. ఆదికాండం మొదటి అధ్యాయం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జనముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగును పగలనియు చీకటి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమమును ఉదయమును కలుగగా ఒక దినమాయ. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలం కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుచు కాగని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము కింద జలములను విశాలం మేది జనములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలములను ఆకాశమని పేరు పెట్టెను. అస్తమమును ఉదయమును కలగగా రెండవ దినం ఆయను. దేవుడు ఆకాశమును కిందున్న జలమును లోకచోటనే కూర్చబడి ఆరిన నేల కనపడెను కాగని ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలను భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రాలని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్టు భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనము గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మెలిపించిన గాగని పలకగా ఆ ప్రకారం ఆయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్టును తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములిచ్చు చెట్టును తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమమును ఉదయమును కలుగగా మూడో దినం ఆయను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశమును విశాలమందు జ్యోతులు కలిగెను కాగనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగా కనియు. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగా కనియు. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటి ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమమును ఉదయమును కలుగగా నాలుగో దినం ఆయన. దేవుడు జీవం కలిగి చాలించుట వాటి జలములు సమృద్ధిగా పుట్టించెను కాగనియు పక్షుల భూమి పైనవి ఆకాశ విశాలముల్లో ఎగిరెను కాగనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారం జలములలో సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను జీవం కలిగి చాలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారం రెక్కల గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములు నిండియుండియు పక్షులు భూమి మీద విసర్జించుటకు గాగనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమమును ఉదయమును కలగగా ఐదో దినం ఆయను. దేవుడు వాటి వాటి జాతి ప్రకారం జీవం గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆయా జంతువుల ప్రకారం అడవి జంతువులను ఆయా జంతువుల ప్రకారం పశువులను ఆయా జంతువుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు
మన పోలిక చప్పున నరులను చేద్దుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరునిని సృజించెను. దేవుని స్వరూపమందు వానిని సృజించెను. స్త్రీని గాని పురుషుణ్ణి గాని వానిని దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లా అనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించడి, దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు, ఇదిగో భూమి మీదున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లను ఆహారమగుడని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతాస్తుతులు. థ్యాంక్ యూ.